సార్. ఓకే సార్. సార్ ఏంటి సార్ లోపల కూడా రాకుండా డిసైడ్ చేశారు? ఓబే ద ఆర్డర్. రామ్దాస్ సార్. నువ్వు బాడీతో హాస్పిటల్ వెళ్ళు, మేము మధ్యపాలెం వెళ్ళొస్తాం. ఓకే సార్. సుభాష్ రా వెళదాం. సుభాష్ రా వెళదాం. వెళ్ళి ఇన్ఫార్మ్ చేయి సుభాష్. వెళ్ళు సుభాష్. ఈ మ్యాటర్ నేనెలా? సుభాష్ ఇలాంటి సిచ్యువేషన్స్ వెయ్యి వస్తాయి. పోను పోను అలవాటు అవుతుంది. వెళ్ళి ఇన్ఫార్మ్ చేయి. వెళ్ళు. హలో, రావడానికి లేట్ అవుతుంది. నా కోసం వెయిట్ చేయి. ఏంటి సార్? ఐఎమ్ సుభాష్. పార్వతి నా డాక్టరే సార్. పాస్పోర్ట్ వెరిఫికేషనేగా. ప్లీజ్ కమింగ్. సార్ నేను పాస్పోర్ట్ వెరిఫికేషన్ కోసం వచ్చాను అనుకుంటున్నారు సార్. ఆయనతో ఎలా చెప్పాలో అలవాటు చేసుకోవాలి. ఎంతకన్నా బ్రోటల్ విషయాలు నువ్వు ఎన్నో ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. ఏంటి సుభాష్? ఒక యాక్సిడెంట్. మీ అమ్మాయిని ఐడెంటిఫై చేయండి. ఏమంటున్నారు సార్? ఏ హాస్పిటల్ సార్? హాస్పిటల్ కాదు, కేజీహెచ్ మార్చురీ. అయ్యో సార్, ఏమైంది సార్? చెప్పి వెళ్ళండి సార్. సార్ సార్ ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారు? మన పార్వతికి యాక్సిడెంట్ అయ్యి మార్చేలో ఉందండి. మన అమ్మాయికి యాక్సిడెంటా? ఏమైందండి? బాబా మీరేనా చెప్పండి. ఏమిటి మా అమ్మాయికి ఏమైందండి? చెప్పండి బాబా మీరేనా? ఏమైందండి? ఏమిటి చెప్పండి. నీ బాధ నాకు అర్థమవుతుంది. చనిపోయింది మీ ఫ్రెండే, నాకు తెలుసమ్మా. బాబు కాస్త చెప్పు. ఆడపిల్లలు ఎమోషనల్ గా ఉంటారు, మీరు కూడానా? అదిగో ఎస్ఐ వచ్చేసారు. ఒక నిమిషం ఆగండి, ఉండండి. ఆగండి చెప్తున్నాను కదా, చెప్పేది అర్థం చేసుకోండి. ఇప్పుడే వచ్చారు కదా, నేను మాట్లాడొస్తాను. కొంచెం ఆగండి. సార్ అందరూ కోపంగా ఉన్నారు సార్. చనిపోయిన అమ్మాయి తల్లిదండ్రులు ఇది ఆత్మహత్య కాదు, ఎందుకో సందేహంగా ఉందని బాడీని తీసుకోకుండా బాగా గొడవ చేస్తున్నారు సార్. నేను ఎంతో చెప్పి చూశాను సార్. మీరు వస్తారు, వచ్చేంత వరకు ఓర్పుగా ఉండాలని చూడండి. చెప్పండి. కొంచెం ఓపిక పట్టండి. కొంచెం ఓపిక పట్టండి. మీరు ప్రశాంతంగా ఉంటేనే కదా నేను మీరు చెప్పేది అడిగే ప్రశ్నలకు సమాధానం దయచేసుకోండి. కొంచెం అర్థం చేసుకోండి. నేను ఇన్వెస్టిగేట్ చేస్తాను. ప్లీజ్ ప్లీజ్ నేను చెప్పేది నేను చెప్పినట్టు చేస్తే తప్పకుండా ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఓకే సార్. సార్, మీకెంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాం, మళ్ళీ ఇక్కడికి వచ్చి కూర్చుంటే ఏంటి అర్థం? సారీ సార్, మీరు ఎంత చెప్పినా పార్వతి డెత్ లో మా క్లారిటీ రావట్లేదు. మేము ఎంత చెప్పినా మమ్మల్ని కన్విన్స్ చేయాలని ట్రై చేస్తున్నారు. సార్, పార్వతి నా చైల్డ్హుడ్ ఫ్రెండ్. తనది ఆత్మహత్య చేసుకునే క్యారెక్టరే కాదు. మేము ఇప్పుడు దీన్ని ఇష్యూ చేయకపోతే మీరు సారీ పోలీసులు దీన్ని పట్టించుకోకుండా వదిలేస్తారు సార్. అందుకే సార్ మీడియా కూడా ఇన్ఫార్మ్ చేశాం. నేను చెప్పింది చెయ్యి సార్. సరే, మీరు ఒకసారి చెప్తే. నమస్కారం సార్, రండి. అక్కడే మాట్లాడే మ్యాటర్ క్లోజ్ చేసి ఉండొచ్చుగా. వాళ్ళెవరూ ఛానల్తో మాట్లాడడం కానీ గొడవ చేయడం కానీ అలాంటివేం చేయలేదు. పోలీస్ స్టేషన్ ముందు కూర్చున్నారు, అన్ని ఛానల్స్ వాళ్ళనే రమ్మన్నారు. డీసీ రౌండ్స్కి వచ్చే టైం ఇది, ఇంతకంటే ఏం గొడవ చేయాలి? పార్వతి కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాం. ఇక మీదటే పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి. ఆ రిపోర్ట్ ఆధారంగా ఇన్వెస్టిగేట్ చేసి మేము ఒక నిర్ణయానికి వస్తాం. ఇది హత్యో కాదో తెలుసుకోవడానికి టైం కావాలి. సుభాష్, ఎస్ సార్. ఆ పిటిషన్ తీసుకోండి.
ఈ కేసును కొంచెం సీరియస్ గా డీల్ చేయండి. ఓకే సార్. ఇన్వెస్టిగేషన్ చేస్తామన్నాగా జరగాల్సిన ఫార్మాలిటీస్ చూడండి. మీరు పార్వతి అంత్యక్రియల పని చూడండి. దీని సంగతి నేను చూసుకుంటాను. సార్ ఇంత పెద్ద బిల్డింగ్ 8 గేట్లున్నాయి సార్. మేమిద్దరమే సెక్యూరిటీ. ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు ఏం తెలుస్తుంది సార్? ఆ ప్లేస్ ని చూసినప్పుడే నాకు అనుమానం వచ్చింది సార్. మళ్ళీ ఆ రోజు నైటే నేను అక్కడికి వెళ్ళాను. వంచన ద్రోహం చేసింది, మంచికి నీడే కరువైంది, ఊడే చెదిరి కాడైంది, గుండె బండైపోయింది. ఏంటి సుభాష్, వ్యాన్ లో ఎన్ని సిగరెట్ బట్స్ ఉన్నాయి? సార్ దీన్ని హాట్ బాక్స్ అని అంటారు. ఒక రూమ్ లోనో లేదా కార్ లోనో తలిపేసుకుని గ్రూప్ గా కూర్చొని గంజాయి కాలుస్తూ మత్తెక్కించుకోవడం. నార్మల్ గా ఎక్కే మత్తు కంటే ఇందులో 4 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఈ రోజుల్లో ఈ జనరేషన్ ని పాడు చేసే అలవాట్లలో ఇది ఒకటి. చట్టం రక్కసి మూకలకే ఈ ప్లేస్ ని చూస్తుంటే ఇది ఇంకా యాక్టివ్ గా ఉందనిపిస్తోంది సార్. ఇక నీదే మిగిలింది, ఎవలో మంటే రగిలింది. నక్కలా ఆల్రెడీ ఆ ప్లేస్ లో 4 సూసైడ్లు జరిగాయని కృష్ణమూర్తి గారు చెప్పారు కదా. అవును. ఇన్వెస్టిగేట్ చేసిన వాళ్ళని అడిగితే మనకేమైనా తెలియచ్చు. ఉదయం కోసం మోసము ద్వేషము ఒక్కటైతే, లోకమే సొక్కపు చీకటైతే, సత్యమే అస్త్రమై నువ్వు కదులు విజయం కోసం. రెడ్ బిల్డింగ్ లో జరిగిన సూసైడ్ కేసు గురించి మీతో మాట్లాడాలి సార్. డ్యూటీ కొత్త ఆ. పాత కేసులను గెలుగుతున్నారు. పై ఆఫీసర్లు ఏం చెప్తున్నారో అది మాత్రం చేయండి. సిన్సియర్ గానే ఇన్వెస్టిగేట్ చేశాను సార్. సడన్ గా ఒక రోజు పిలిచి సూసైడ్ అని ఫైల్ చేసి కేసు క్లోజ్ చేయమన్నారు సార్. ఏం జరుగుతుందని ఆలోచించేలోగా ట్రాన్స్ఫర్ చేశారు సార్. ఘోరము నేరము చేరనంటూ దూరమై పారిపోకూడదంట. ఒకసారి కొత్త ఇంటికి వచ్చి ఏ రూమ్ కేకలతో సెలెక్ట్ చేసి వెళ్ళరా. యుద్ధమే సరే చెయ్యరా. వస్తున్నాను. ఎత్తులు చిత్తులు కత్తిరించే కత్తిగా కొత్తగా సాగిపోరా. రాక్షస రాజ్యమే అంతరించా. సుభాష్ వచ్చాడు. ఏ కొయ్యరా. ఇందులోంచి సెలెక్ట్ చేయండి. ఏది ఇలా ఇవ్వండి. ఒక్క నిమిషం. మీరు సారీ, మన రూమ్ ఏ కలర్ బాగుంటుందో సెలెక్ట్ ఇదంతా నాకంటే నీకే బాగా తెలుసు. నువ్వే సెలెక్ట్ చేయి. స్ట్రిక్ట్లీ యువర్ చాయిస్. నువ్వే సెలెక్ట్ చేయి. ఆ, ఇది ఓకే. గ్రే కలర్ బెడ్రూమ్ కి సెట్ అవ్వదురా. మరి నన్ను ఎందుకు అడగడం? నువ్వే సెలెక్ట్ చేయొచ్చుగా. ఓకేరా, ఆక్వా మెరీన్ కలర్ కి ఫిక్స్ అయిపోతాను. భారతి, ఆ షేడ్ కార్డ్ ఇలా ఇవ్వు. ఈ wall. అలాగే And, సారీ. ఈ box. ఇక్కడ post చేసుకో. గత 5 ఏళ్లలో 6 ఇన్సిడెంట్స్ జరిగాయి. క్రైమ్ జరిగిన ప్లేస్ ని టైం ని నేను ఇందులో మార్క్ చేసి పెట్టాను. ఆ సమయంలో ఏ నెంబర్స్ యాక్టివ్ గా ఉన్నాయో చూసి చెప్పగలరా? సార్ లాస్ట్ 5 years ట్రాక్ చేయడం కుదరదు సార్. బట్ 2 years అంటే పాసిబుల్. నేను ట్రాక్ చేసి చెప్తాను సార్. థ్యాంక్ యూ. ఏంటి సుభాష్ ఇదంతా? ఎంత ఘోరంగానా? సార్ పార్వతి కేసులో తన ఫ్రెండ్స్ ఫ్యామిలీ వాళ్ళందరూ చెప్పేదాన్ని బట్టి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికి ఏ రీజన్ కనపట్టలేదు. బట్ రిపోర్ట్స్ లో అది క్లియర్ గా సూసైడ్ అని రావడమే నాకు అర్థం కావట్లేదు. నిజమేంటో చనిపోయిన అమ్మాయికి పోస్ట్ మార్టం చేసిన డాక్టర్కే తెలుసు. నువ్వు అనవసరంగా ఎమోషనల్ అవ్వకు. సార్ నాకు ఒక చిన్న పని సార్, అది అయిపోగానే నేను స్టేషన్కి వచ్చేస్తాను. ఓకే. ఎస్ డాక్టర్, పార్వతి పోస్ట్ మార్టం విషయంగా ఫార్మల్ గా ఒక ఎంక్వైరీ. సార్, నేను గవర్నమెంట్ సర్వెంట్నే. దేనికైనా ఓ ప్రొసీజర్ ఉంది కదా. ఏదైనా సరే రేపు హాస్పిటల్కి వచ్చి కలవండి. ప్లీజ్ వెళ్ళండి సార్. సారీ. హలో
దానికి మనమేం చేయగలం ఏమీ చేయలేం సార్ సార్ ఏమైంది సార్? సంథింగ్ ఇంపార్టెంట్. జాయింట్ కమిషనర్ సారంగపాణి వచ్చారు. ఏదో ముఖ్యమైన విషయమే అయి ఉంటుంది. సార్ సార్ సుభాష్ కొత్త ఎస్ఐ గుడ్ టైం Thank you, sir. వస్తా చంద్ర. ఓకే సార్. అది మనం సుభాష్ సార్ రెడ్ బిల్డింగ్ సూసైడ్ ఎస్ కేస్ సార్ ఫాలో చేస్తున్నాను. ఫైల్స్ అన్ని తీసుకుని లోపలికి రా. షూర్ సార్. సార్ ఈ కేసు ఇంకో టీంకి వెళ్తుంది. నీకు ఇంకో కేసు ఇస్తాను, ఇక మీద నువ్వు దాన్ని ఫాలో చేయి. సార్ ఇంకో 2 రోజులే సార్, అలాగే నేను కేసు ఫినిష్ చేస్తాను. అది సూసైడ్ అనే రిపోర్ట్ వచ్చిందిగా, నేను చెప్పింది మాత్రం చెయ్యి. ఆహార శాఖ మంత్రికి హత్యా విధింపులు వస్తున్నాయంట, అదేంటో విచారించు. రేపు పొద్దున్నే ఫస్ట్ ఆయన ఇంటికి వెళ్ళిపో. ఏంటి సార్ ఈ కేసుని ఎవరు ఫాలో చేయబోతున్నారో తెలిస్తే కొన్ని ముఖ్యమైన లీడ్స్ ని వాళ్ళకి పాస్ చేద్దామని. సుభాష్, మీరు ఐపీఎస్ చదువుతున్నారని నాకు తెలుసు. మీరు ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి నాకు పై అధికారిగా వచ్చాక మీరేం చేయాలో ఆర్డర్ అయ్యండి, అప్పుడు నేను చేస్తా. ఇప్పుడు నేనేం చెప్తున్నానో అది మాత్రం చాలు. ఈ స్టేషన్లో మీరు వట్టి ఎస్ఐ, అది మర్చిపోకుండా వెళ్ళండి. సార్ ఆహార శాఖ మంత్రి ఇల్లు ఎంత పాలిష్డ్ గా ఉందో చూసారా? బియ్యం మూట్ల మీద డబ్బుతో కట్టుంటాడు. అక్కడ కూర్చున్నారు చూసారా? అందరూ చెంచాగాళ్లే, కానీ కిరిగితే ఎంత బిల్డప్ ఇస్తారో చూడండి. గురుగారు ఎలా ఉన్నారు? ఏంటి ఈ మధ్య స్టేషన్ వైపే రావడం లేదు? అన్నింట్లో ఎవడో 10 రోజులుగా రాత్రులు గుడ్లు సురుతున్నాడు. అయ్యో, ఇల్లంతా ఒకటే వాసన సార్. వాడు మా చేతికి చిక్కకుండా తిరుగుతున్నాడు సార్. వాడిని పట్టుకోవడానికి మిమ్మల్ని రమ్మన్నాం సార్. ఏంటయ్యా వెళ్ళిపోతున్నారు? చెప్పండి గోపి. రెడ్ బిల్డింగ్ లో మీరిచ్చిన టైంలో ఒకే నంబర్ 5 సార్లు యాక్టివేట్ అయింది సార్. ఆ నంబర్ డీటెయిల్స్ మీకు మెసేజ్ చేశాను. ఓ థ్యాంక్ యూ. ఎవరు? బార్ బాలాజీయా? కార్లో గుడ్లు అమ్ముడు పోవట్లేదు. నేను 2 టౌన్ క్రైమ్ బ్రాంచ్ ఎస్ఐని మాట్లాడుతున్నా. సందేహంగా ఉందా? రెడ్ బిల్డింగ్ మర్డర్ కేసు విషయంగా మీతో మాట్లాడాలి. రేస్ కోర్స్ గ్రౌండ్ కి రా. విల్ బి హియర్ ఫర్ 20 minutes. సార్ ఎవరు మీరు? ఏం కావాలి? అభిజిత్ రమ్మన్నారు.